హలో అండి. ఈరోజు మనం ఈజీ, టేస్టీ, హెల్తీ అండ్ సింపుల్ స్పినాచ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్పినాచ్‌ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ ఏసి హీట్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఏసుకుంటున్నాను. తాలింపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పసుపు కూడా బాగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు పాలకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చి బాగా వేగుతుంది. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోకి కావాల్సినంత కారం ఏసుకోండి. నేను కారం కొద్దిగానే వేశాను. ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా వేగేలాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒకదాని తర్వాత ఒక ఎగ్‌ని యాడ్ చేసుకోండి. ఆ ఎగ్స్ మొత్తం కొంచెం సెటిల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ మొత్తం సెటిల్ డౌన్ అయ్యాక కలుపుకోండి. మీకు ఒకవేళ ఎగ్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత కలుపుకోండి. నేను ముందుగానే కలిపేశాను. నాకు మొత్తం స్మాష్డ్‌గా కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి దింపుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.